హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు పరిచయం అక్కర్లేని పేరు వీరమాచినేని రామకృష్ణ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, ఆల్వేస్. ఏంటండి మీతో ఇంటర్వ్యూ చేసి మొత్తం అంతా వైరల్ అయిపోయినట్టున్నాను. అంటే నా సబ్జెక్ట్ కాంట్రవర్షియల్ అమ్మా, అందుకని. డెఫినెట్లీ ఆస్తమా గురించి చాలా మంది చెప్పాను ఇందాక ఫార్ములాలో ఆస్తమాది ఉంటుంది, ఇంకా వసాకాని కానీ ఇలాంటివి ఉంటాయి న్యాచురల్. అదేంటంటే లంగ్ దగ్గర ఏదో ఇబ్బంది, ఇక్కడ ఉండే ఇబ్బందిని ఉంటాం. బేసికల్గా శరీరం అమ్మ దాన్ని ఇమ్యూనిటీ రిపేర్ చేసిన శక్తి దానికే ఉంటుంది. ఇప్పుడు నా డైట్ సక్సెస్ అవ్వడం కారణం ఏంటంటే నేను ఇచ్చిన ఫార్ములా కాదు, నేను ఇమ్యూనిటీని బలోపేతం చేస్తున్నా. సింపుల్, నా లాజిక్ ఒకటే. ఇప్పుడు నీ కాలు మొక్కరికి ముక్కలైంది అనుకోమ్మా, ఆ ముక్కలు అంటించేది ఎవరు? ఆర్థోపెడిషన్ కట్టుకడతారు. ఆ ముక్కలన్నీ ఒకటిగా చేసేది ఎవరు? నీ ఇమ్యూనిటీ. ఏదో నీకు చర్మం లేసిపోయింది, బైక్ యాక్సిడెంట్, మోకాలు చెప్పులు లేసిపోయినాయి, తోలు లేసిపోయింది, కొత్త తోలు ఇచ్చేది ఎవరు? ఇమ్యూనిటీనే కదా. ఎదురు దెబ్బ గోరు లేసిపోతే ఇమ్యూనిటీ. ఏదైనా ఇమ్యూనిటీ కదా మనకి ఇచ్చేది. అలానే శరీరం దేనైనా, ఇప్పుడు నా దాంట్లో గ్యాంగ్రీన్ తగ్గుతాయి అన్నాను. గ్యాంగ్రీన్ ఎవరు తగ్గించారు? ఇమ్యూనిటీ. సూర్యాసిస్లో కుళ్ళిపోయిన చర్మంలాగా ఉండేది పోయి నెల నుంచి 2 నెలల్లో కొత్త చర్మం కనిపిస్తుంది. 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి. ఎలా అవుతుంది? ఆ సెల్స్ ఎక్కడికి వెళ్ళినాయి? ఇమ్యూనిటీని ఆ సెల్స్ని పీకేసి ఇది వెళ్ళింది. ఇన్నాళ్ళు చేయని ఇమ్యూనిటీ ఇప్పుడు ఎందుకు చేసింది? ఇన్నాళ్ళు లేని నరిష్మెంట్ దానికి ఇప్పుడు ఉంది కాబట్టి. ఇన్నాళ్ళు లేని ఆహారం ద్వారా ఏ జబ్బు అయినా ఆహారం లోపాలతో వస్తుంది. అంతెందుకు ఒకప్పుడు ఉండే రోగాలు ఇప్పుడు లేవు. తెలుసుగా నీకు? ఇవి ముఖ్యంగా జీవనశైలి వ్యాధులు. జీవనశైలి వ్యాధులు అన్నీ లేవుగా ఇప్పుడు. ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి, ఒకప్పుడు లేవు. ఎందుకుని? అప్పుడు ఆర్గానిక్ ఆహారం కూడా ఉండేది, కష్టపడేవాళ్ళు. ఇప్పుడు ఈ 2 తగ్గినాయి. అంటే రివర్స్ అయింది కాబట్టే కదా ఉంది. సో మరి దాన్ని రివర్స్ చేసేది అయిపోద్దిగా. నేచర్కు నువ్వు ఎంత దగ్గరగా తీసుకెళ్తే నీకు అంత మేలు జరుగుతుందమ్మా. నీ ఇమ్యూనిటీ కోరుకునేది ప్రాసెసింగ్ను కోరుకోదు. ఇమ్యూనిటీ ఎప్పుడు రాని కోరుకుంటుంది నేచర్. సరే మన అన్నీ చేయలేకపోయినప్పుడు వీలైనంత తక్కువ ప్రాసెస్ చేయమని కోరుకుంటుంది. ఇప్పుడు ఒక వంట చేస్తావు, నువ్వు తోటకూర తింటావమ్మా, ఓ తోటకూర ఫ్రెష్గా కోస్తావు, ఎక్కడ నష్టపోతావు చెబుతున్నా. ఓ తోటకూర కానీ పాలకూర కానీ సరిగ్గా భూమిలోంచి కోసేది పీకిన తర్వాత 3 గంటల తర్వాత దాంట్లో 80% పైన దాంట్లో న్యూట్రియంట్స్ పోతాయి. 80% పైన న్యూట్రియంట్స్ 3 గంటల్లో పోతాయి. పాత తరంలో ఎందుకు బలం ఉండేది? తోటకూర లేకపోతే బచ్చల కూర వండుదామని అనుకున్నప్పుడు మా అమ్మమ్మ కోసిరమ్మని కానీ మేము వెళ్ళి కోసుకొచ్చేవాళ్ళం. కోసుకొచ్చిన 20 నిమిషాల్లో పొయ్యిలో ఉండేది, ఇంకొక గంటలో మా పొట్టలో ఉండేది. అందుకని దాని బలవంతం మాకు వచ్చింది. ప్లస్ అప్పుడు మట్టి కొండలో ఉండేవాళ్ళు. ఎందుకని? మట్టి కొండను ఎంత వేడని పెట్టి సెగని ఫిల్టర్ చేసేస్తుంది. ఇప్పుడు మనం స్టీల్ గిన్నెలు పెట్టి నువ్వు హై సెగ పెడితే ఏమవుతుంది? విపరీతం వేగం చేయడం దాంట్లో ప్రాపర్టీ చచ్చిపోతాయి. 70 నుంచి 80 డిగ్రీలు దాటిన తర్వాత ఆకుకూరలోని ప్రాపర్టీ చచ్చిపోతాయి. మట్టి కొండ దిగొచ్చిందని కాదు, నువ్వు ఎంత వేడైనా పెట్టుకో, అది ఇవ్వాల్సిన వేడేస్తుంది, ఫిల్టర్ చేసేస్తుంది. అలా సన్నశేఖరం వంట చేసుకోవాలి. ఈ ప్రోటోకాల్స్ అన్నీ ఆరోగ్యంలో ఓవరాల్ హెల్త్లో భాగం. నీళ్ళు ఎక్కువ తాగటం, అలానే నెయ్యి ఎక్కువ వేసుకుంటాం. నెయ్యి ఎక్కువ వేసుకుంటే నెయ్యి లోట పోసుకుంటాం, కార్బోలో పోసుకుంటాం కాదు. నెయ్యి వేసిన ఎక్స్టెంట్ నువ్వు కార్బోహైడ్రేట్ తగ్గించుకోవాలి. నెయ్యిని కార్బోహైడ్రేట్ విపరీతంగా ఇచ్చి స్వీట్లో వేసుకోమని కాదు, దాన్ని ఇటు మార్చుకోవాలి. అటు నువ్వు నెయ్యి ఎక్కువ వేసావంటే ఇటు తగ్గించాలి. నువ్వు 6 ఇడ్లీ తింటున్నావు అనుకో, 600 క్యాలరీస్ వచ్చింది అనుకో ఉదాహరణకి. నేను ఇప్పుడు నేను నెయ్యి వేసుకోమన్నాను కదా, 6 ఇడ్లీలో 300 క్యాలరీలు నెయ్యి వేసుకుంటే 900 క్యాలరీలు అవుతుంది. అది బ్యాడ్ డే. ఇప్పుడు నువ్వు చేయాలంటే ఏం చేయాలి? నెయ్యి వేసుకోవాలంటే 300 క్యాలరీలు 3 ఇడ్లీ తీసేయి, మిగిలిన 300 క్యాలరీలకి నీ 300 క్యాలరీలు కలుపు. సో నీ 600 క్యాలరీస్ నీకు వస్తుంది. కానీ ఎలా వస్తుంది మైలేజీ? 6 ఇడ్లీ కనుక తిని 600 క్యాలరీలు గ్లూకోజ్ నుంచి నువ్వు తెచ్చుకుంటే 7 9 అయిపోతుంది సుమారుగా. ఓకే, అదే నువ్వు 600 క్యాలరీలని 300 క్యాలరీలు నెయ్యి 300 క్యాలరీలు ఇడ్లీతో కనుక తింటే నీకు మైలేజ్ రాత్రి 12 మధ్యాహ్నం 11 దాకా ఆకలేదు. దట్ ఈస్ కాల్డ్ ఫ్యాట్ మైలేజ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.